ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి ఆయిల్ మొత్తం అయిపోయి ఎలా క్లీన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆయిల్ కాయిన్లో మన చెయ్యి వెళ్ళదు కదండి. నేనైతే ఇక్కడ రైస్ ఉంటుంది కదా, బియ్యం, ఆ బియ్యం కొంచెం మూడిట్లో వేసేసుకొని తర్వాత విమ్ లిక్విడ్ బార్ వేసేసుకున్నానండి. ఈ లిక్విడ్ అయితేనే మనకి శుభ్రంగా పోతుంది. దాని తర్వాత వేడి నీళ్ళండి, కాచిన నీళ్ళు, అవి డైరెక్ట్గా పోసేసుకొని ఒక్కసారి పైకి కిందకి నేను వీడియోలో చూపించినట్లుగా గిలికొట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి వదిలేసేయాలి. ఇలా ఎప్పటికప్పుడు ఆయిల్ బాటిల్స్ అయిపోయిన వెంటనే మనము ఇలా కడిగేసుకుంటే ఎక్కువ జిడ్డు పట్టదు, చాలా క్లీన్గా ఉంటాయి. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చి ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే కడిగేసేసుకోండి. మొత్తం జిడ్డు, మొత్తం లోపల ఉన్నంత జిడ్డు అంతా ఆ రైస్కి అంటేసి మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇది పాత కాలంలో వాడే మెథడ్ అండి. మా అత్తయ్య అయితే నాకు ఇక్కడ చూసారా, లోపలంతా క్లీన్ అయిపోతుంది. మీకు ఒక్కసారి చూపిస్తాను మొత్తము. ఇంకా పైన అయితే స్క్రబ్బర్ మీద విమ్ లిక్విడ్ వేసేసుకొని ఒక్కసారి పైన అంతా కడిగేసేసుకోవడమే. సో ఇంత చాలా నీట్గా వస్తుందండి. చూడండి, ఎక్కడ కూడా మనకు ఆయిల్ అనేది కనపడదు, జిడ్డు. అండ్ మనం వెంటనే కడిగేస్తాం కాబట్టి నాకు అంత ఎక్కువ జిడ్డు ఉన్నట్టు కూడా అనిపించదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.